బొబ్బర్లంక. ఈ ఊరు చిన్నదే కానీ బొబ్బర్లంక అని గుర్తు రాగానే మొదటిగా గుర్తొచ్చేది ధవళేశ్వరం. గోదావరి జిల్లా ప్రజలు ఇప్పటికీ ఎప్పటికీ ఒక బ్రిటిష్ ఆఫీసర్ ని ఇంకా దేవుడిగా కొలుస్తున్నారంటేనే దానికి కారణం ఈ బ్యారేజ్. అతని పేరే సర్ ఆర్థర్ థామస్ కాటన్. ఆయన పేరునే ఈ బ్యారేజ్ కి నామకరణంగా చేశారు, కాటన్ బ్యారేజ్ అని. ఇది వరకు కరువులో ఉన్న గోదావరి జిల్లాలు ఇప్పుడు సస్యశ్యామలంగా ఉన్నాయంటే దానికి కారణం ఈ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్. 1950కి ముందు, అంటే ఈ బ్యారేజ్ నిర్మించక ముందు, ఈ నీరంతా వృధాగా వెళ్లి బే ఆఫ్ బెంగాల్ లో కలిసిపోయేది. వరదలు వస్తే జిల్లా మొత్తం అతలాకుతలం అయిపోయేదంట. ఎప్పుడైతే ఈ కాటన్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్ ని ఎదిరించి ఈ బ్యారేజ్ నిర్మించారో అప్పటి నుండి ఈ నీరు కొన్ని లక్షల ఎకరాల సాగు భూములకి తోడయి జిల్లా ప్రజలంతా సస్యశ్యామలంగా అన్నం తింటున్నారంటే దానికి కారణం ఈ కాటన్ బ్యారేజ్. దాన్ని నిర్మించిన సర్ ఆర్థర్ థామస్ కాటన్. వరదల్లో ఎంత భయంకరంగా ఉంటుందో చూడడానికి కూడా అంతే అందంగా ఉంటుందండి మా కాటన్ బ్యారేజ్. మా గోదావరి జిల్లాలో ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర మొదలయ్యేదే ఈ సర్ ఆర్థర్ థామస్